అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము బోనాలు. సో ఈ బోనాలు ఎలా చేస్తాము అమ్మమ్మ వాళ్ళ దగ్గర అదంతా ఈ వీడియోలో చూడండి. అండ్ ఫస్ట్ ఫెస్టివల్ విత్ మై న్యూ బోర్న్ బేబీ. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియోలో లాస్ట్ టైం నాకు అడిగారు ఆ దీపం ఎలా పెట్టారు అనేసి. ఈ వీడియోలో నేను అది చూపెట్టబోతాను. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఫ్యామిలీ అందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఎవ్రీ టైం వెళ్తాము. సో ఈ టైం కూడా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. సో అక్కడ బోనాలు ఫెస్టివల్ ఇంకా మొత్తం దావత్ ఉంటుంది. ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. ఈ ఫెస్టివల్ చాలా 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 ప్రీషియస్ అండ్ వెరీ స్పెషల్. ఎందుకంటే న్యూ బోర్న్ బేబీ మా కన్నయ్య ఫస్ట్ ఫెస్టివల్ సెలబ్రేషన్ అనమాట. సో అందుకే బోనాల పండుగ. ఇప్పుడైతే మేమందరం కలిసి రెడీ అయ్యి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో అక్కడికి వెళ్ళాక ఏం చేస్తున్నారు, ఏమేమి రెడీ చేశారని చూడండి. సో ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. అండ్ ఇక్కడ అత్తమ్మ వాళ్ళు బోనంకి రెడీ చేస్తున్నారు అలంకరణము. అండ్ మమ్మీ రాగానే దీపం అనేది తయారు చేస్తుంది. నాకు లాస్ట్ ఇయర్ అడిగారు, షార్ట్ పెట్టాను కదా అందులో ఆ దీపం ఎలా చేస్తారక్క అని. సో మమ్మీయే చేస్తుండే ఎవ్రీ ఇయర్. సో అలా అని మమ్మీ కూడా ఈ ఇయర్ చేస్తుంది. సో అలా 4 సైడ్స్ ఉన్న వైట్ క్లాత్లో తీసుకొని అందులో బియ్యం వేసి సరిగ్గా చుట్టేసి సేమ్ వీడియోలో చూపెట్టినట్టు మనం కట్టుకోవాలన్నమాట. సో ఇలా ఉంటే మనకి దీపం అనేది వంగకుండా ప్రాపర్గా స్టేబుల్గా ఉంటుంది. అలా 2 సైడ్స్ క్లాత్స్ పార్టిషన్ చేసి అవి 2 సైడ్స్ మళ్ళీ టుగెదర్గా రోల్ చేసి లాస్ట్ ఎడ్జ్లో మనము ఒక దారంతోని ఇట్లా చుట్టి ముడేసేయాలన్నమాట. సో అదే చేస్తుంది మమ్మీ వీడియోలో. అండ్ అటు పక్కన బోనంకి తయారవుతుంది మొత్తము. అండ్ 2 దీపాలు అనేటిది తయారు చేసేసింది మమ్మీ. అండ్ ఇక్కడ మనము మెయిన్ థింగ్ ఏంటంటే మనము ఈ దీపాన్ని ఆయిల్లో కొద్దిసేపు పెట్టి ఉంచాలి. బికాస్ ఆయిల్ అనేది ఆ దీపం అబ్జర్వ్ చేసుకోవడం వల్ల బాగా దీపం అనేది వెలుగుతూ ఉంటుంది. సో అదే చేసింది మమ్మీ. ఇక్కడ బోనం డెకరేట్ కూడా అవుతుంది. సో ఇక్కడ నేను ఫైనల్ టచ్ ఇచ్చానమాట, ఏదో నా చెయ్యి ఉండాలి అని. సో అలానే కాదు, జస్ట్ లైక్ ఇంకొంచెం బాగా అనిపించాలి అమ్మవారు అనేసి. సో అలా ఫైనల్ టచ్ ఇస్తున్నాను. సో బోనం అంతా రెడీ అయిపోగానే పూజ చేసేసి బోనాలకి. అండ్ ఇక్కడ 2 బోనం చేసాము. దట్ ఒకటి ఎల్లమ్మ తల్లికి, ఇంకొకటి ముత్యాలమ్మ తల్లికి. సో బోనంలో మనము పరమాన్నము, పెరుగన్నము అవన్నీ కలిపి తీసుకెళ్తాము అలాగా. అండ్ ఇక్కడ తరు అనేటిది బోనం ఎత్తుకుంటుంది. లాస్ట్ ఇయర్ ఏమో తరు ఎత్తుకుంది. అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమో నేను ఎత్తుకున్నాను అనమాట. ఈ ఇయర్ ఎత్తుకోవడానికి అనుకున్నాను, కానీ అంత కెపాసిటీ లేదు ఎత్తుకుందామని. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళిపోతున్నాము ఎల్లమ్మ తల్లి దగ్గరికి. సో చూడండి గుడిలో ఎలా దర్శనం జరుగుతుంది అనేటిది. సో మా కన్నయ్య చూడండి ఎలా చూస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ అనేసి. మేమిద్దరం చూస్తాం ఇట్లా చూస్తాం చూడు. అమ్మలగన్నా అమ్మరన్నా పచ్చి పసుపు బొమ్మరన్నా యాప చెట్టు కొమ్మరన్నా ధూపమెసే దుమ్మురన్నా ఆషాఢ మాసమన్నా అందులో ఆదివారమన్నా కొత్త కుండల పౌర్ణమన్నా నెత్తికెత్తెను పట్నమన్నా. ఏంటంటే ఇక్కడ మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మా కన్నయ్యకి మాత్రం అమ్మవారి దగ్గరలో దర్శనం చేసుకోవడానికి తనకి ఛాన్స్ వచ్చింది. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఇంకా అక్కడ నిల్చొని ఫోటో తీసుకోండి అని చెప్తున్నాడు ఆ తాత. చాలా చాలా హ్యాపీ అయ్యాను దట్ మా కన్నయ్యకి అమ్మవారి దగ్గర నుంచి చాలా దగ్గరగా దర్శనం అయింది అని. అండ్ ఇక్కడ అంతా అయిపోయాక ఫోటోలు అనేటిది సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. మనందరికి తెలిసిందే కదా, బోనాలు ఫోటో తీసుకోవాలి, స్నాప్లో పెట్టాలి, హ్యాష్ ట్యాగ్ వేసుకోవాలి, బోనాలు చేసినట్టు స్టేటస్ పెట్టేసుకోవాలి. ఇదే ధూమ్ధామ్ ఉంటుంది.
చల్లో చల్లో గని మైసమ్మ రో యోసే హే బొన్నాలు రే చల్లో చల్లో గని మైసమ్మ రో హే రాయ్ రాయ్ హే రాయ్ రాయ్ అరే రాయ్ 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 మైసమ్మ వెల్కమ్ పేటెల్లమ్మవే మా తల్లి బంగారు మైసమ్మవే ఉజ్జయిని మాంకాళివే మాయమ్మ ఊరూరా పోచమ్మవే యోసే హే బోనాలు రే చల్లో చల్లో గని మైసమ్మ రో యోసే హే బోనాలు రే చల్లో చల్లో గని మైసమ్మ రో. ఇక్కడ మారేడుపల్లి బోనాలు స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ రథం తీస్తారనమాట. సో నార్మల్గా అందరి ఏరియాస్లో రథం తీస్తారు, కానీ ఇక్కడున్న క్రేజ్ మాత్రం హై లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మారేడుపల్లి రథం తీస్తున్నారు అని అంటే ధూమ్ ధామ్ ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, లైక్ పెద్ద పెద్ద లైటింగ్స్ కానివ్వండి, పెద్ద పెద్ద వేషాలు వేస్తారు, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ సిస్టమ్స్ ఉంటాయి, డీజేస్ ఉంటాయి, అండ్ అమ్మవారి అలంకారం మాత్రం మస్తు ఉంటుంది అనమాట. సో ఇక్కడ తరు ఇంకా మావయ్య వాళ్ళందరూ కలిసి రథం కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం మిస్ అయ్యాను, ఎందుకంటే నా కన్నయ్యని తీసుకొని నేను అంతసేపు అక్కడ వెయిట్ చేయలేను. అండ్ ప్లస్ అక్కడున్న సౌండ్, అక్కడున్న క్రౌడ్కి నార్మల్గా నేను ఉండలేకపోతాను. సో అందుకే వీళ్ళండి వెళ్ళారనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఎట్లా ఉందో, అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వేషం వేసుకొని ఇట్లా ఇట్లా రథం వెళ్ళేంత వరకు ఇట్లా చేస్తారనమాట మారేడుపల్లి బోన్ ఏరియాలో. సో ఇదన్నమాట ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పెషాలిటీ ఇన్ దిస్ మారేడుపల్లి ఏరియా. మా బోనాలు మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.